కబీర్ చెప్పినటువంటి సందేశం. మరణించక ముందే మరణిస్తే వాడి జీవితం ఎంతో మారిపోతుందని చెప్పారు ఆయన. మరణించక ముందే మరణించాలని కూడా చెప్పారు ఆయన. మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నిజంగా కూడా ఇది మీరు సాధించగలిగితే, అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోగలిగితే, ఇది తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు, మీరు ద్విజుడు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక కొటేషన్ చెప్పుకుంటున్నాం, పెద్దలు చెప్పిన కొటేషన్ ఏంటంటే, జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ అని చెప్పి. జన్మన జాయితే శూద్ర అంటే జన్మించినప్పుడు ప్రతి ఒక్కడూ శూద్రుడే, కానీ జన్మించిన తర్వాత వాళ్ళు ద్విజులు అవుతారు. అంచేత ద్విజుడు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక్క జన్మలోనే మరో జన్మ పొందిన వారిని ద్విజుడు అంటారు. పునః సృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు. అంటే ఈ భూమి మీదే ఇప్పుడే రెండో జన్మ ఎత్తడం. ఒక జన్మలోనే రెండు జన్మలు. అంటే మానవుడిగా పుట్టి మహాత్ముడిగా మారడం అంటే పుట్టినప్పటి లక్షణాలు కోల్పోయి పూర్తిగా కొత్త లక్షణాలు సంతరించుకోవడం. ఇంకా చెప్పాలంటే అజ్ఞానంలో పుట్టి జ్ఞానిగా మారడం. ఇంకా చెప్పాలి అంటే పూర్వపు ప్రవర్తనకి ప్రస్తుత ప్రవర్తనకి సంబంధం లేకపోవడం. ఇలాంటి మార్పులు ఎవరిలో వస్తాయో వారిని ద్విజుడు అంటారు. ఇంకా చెప్పాలి అంటే మానవత్వం నుండి దైవత్వానికి మారడం, దీనినే ద్విజత్వం అంటారు. అలా మారిన వాడే ద్విజుడు. అందుకే జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ అంటారు. ఇది తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం, ఈ రెండు పాటించడం వల్ల సాధ్యమవుతుందంట.